నాగేశ్వర్ గారు, దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పరిణామం లిక్కర్ కేసులో, ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. సో ఇది ప్రతీకార చర్య, కక్షపూరితమైన చర్య, బీజేపీ దిగజారుడుతనం, నియంతృత్వ చర్య, ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు వ్యవస్థలను మేనేజ్ చేసి అని చెప్పి ఇండియా కూటమి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కేజ్రీవాల్కి ఏం జరగవచ్చు? అంటే నార్మల్గా మన దేశంలో కోర్టుల తీర్పుల్ని కనుక మనం పరిశీలిస్తే ఇన్వెస్టిగేటింగ్ స్టేజ్లో కోర్టులు జోక్యం చేసుకోవు. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకు కూడా విచారణ జరిపే హక్కు ఉంటుంది. పొలిటికల్ డొమైన్లో మన ఆరోపణలు చేయొచ్చు, దానికి ఎంపరికల్ ఎవిడెన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈడీ, సిబిఐ కేంద్ర సంస్థలు పెట్టిన కేసుల్లో మోర్ దెన్ 90% అపోజిషన్ లీడర్స్ పైన పెట్టారు. బీజేపీలో చేరితే ఆ కేసులు కదలవు, బీజేపీకి అనుకూలంగా ఉంటే కదలవు, ఎన్డీఏలో చేరితే మెదలవు. ఇవన్నీ కూడా పొలిటికల్ డొమైన్లో మనకు స్పష్టంగా కనబడుతున్న సంకేతాలే, కాదని అనట్లేదు. దర్ ఇస్ ఎ క్లియర్ ఎంపరికల్ బేస్ ఆల్సో. ఎందుకంటే నేను చెప్పడమే కాదు, ఏకంగా సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ పైన ఇది కేజ్డ్ ప్యారెట్, పంజరంలో చిలుకలాగా మారిపోయిందని. ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అప్పుడు ఆరోపించింది ఇది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని సిబిఐని. అందువల్ల కేంద్ర సంస్థల దుర్వినియోగం అని ఆరోపణలు ఇవన్నీ కూడా పొలిటికల్ డొమైన్. కోర్టుకు వచ్చే వరకు ఈ ఆస్పెక్ట్స్ అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణకు ఆధారంగా ఉన్నటువంటి మెటీరియల్ కోర్టు తీసుకోదు. మనమేమో వీఆర్ రన్నింగ్ ఎ పొలిటికల్ ట్రయల్. ఒక మీడియాలో విశ్లేషకుడిగా చేసే విశ్లేషణ ఇది రాజకీయ విచారణ. అందువల్ల రాజకీయంగా ఇది కక్షపూరితమా కాదా అనే దానికి అవసరమైన మెటీరియల్ ఏంటి, వాద ప్రతివాదాలు ఏంటి, సాక్ష్యాధారాలు ఏంటి అనేది మనం చూస్తాం. కానీ అక్కడ జరిగేది న్యాయ విచారణ కోర్టులో. న్యాయ విచారణలో అప్పుడు పొలిటికల్ ట్రయల్లో వాడేటువంటి ఎవిడెన్స్ జ్యుడిషియల్ ట్రయల్లో పనిచేయవు. జ్యుడిషియల్ ట్రయల్కి వచ్చే వరకు ఇన్వెస్టిగేటింగ్ మెటీరియల్ ఏజెన్సీలు ఏం చెప్తున్నాయి, వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి అని. అందువల్ల ఇది మొదటి కారణం. అంటే జ్యుడిషియల్ ట్రయల్ రాజకీయపరమైన కారణాల ఆధారంగా ఈ కేసు కొట్టివేయడమో, లేదా కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడమో, కస్టడీకి ఇవ్వడమో అనేది రాజకీయపరమైన విచారణలో ఉన్న వాద ప్రతివాదాల ఆధారంగా ఉండదు. రెండవది, మన వ్యవస్థలో కోర్టులు ఎలాంటి ఒక వ్యవస్థ, ఈడీ, సిబిఐ కూడా ఒక వ్యవస్థ. అందువల్ల వ్యవస్థల మధ్య ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే మ్యూచువల్ వర్కింగ్ అటానమీ ఉంటుంది. అందువల్ల కోర్టులు ప్రతిదాని విచారణ సంస్థలు ఏది జరిపినా దాన్ని అడ్డుకుంటూ పోతే దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పనిచేయదు. ఈ ఒక్క కేసుని కాదు. అందువల్ల జనరల్ ట్రెండ్ ఏంటి, మీరు గత జడ్జిమెంట్లన్నీ చూస్తే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీల రైట్ టు ఇన్వెస్టిగేట్ను నార్మల్గా కోర్టులు అడ్డుకోవు. ఎప్పుడు అడ్డుకుంటాయంటే బ్లేటెంట్గా అలా ఏ కేసు లేకపోయినా కేసులు పెట్టారనుకోండి, దెర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ప్రైమా ఫేసి ఎవిడెన్స్, ప్రాథమికమైన సాక్ష్యాధారం కూడా లేకపోతే అప్పుడు కోర్టులు ఏమైనా ఇన్వాల్వ్ కావచ్చు. ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, కాన్స్టిట్యూషనల్ జస్టిస్ ఉంటుంది. లిబర్టీని అంటే ఒక వ్యక్తిని లోపలేయడమంటే ఆ వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కైన స్వేచ్ఛను సస్పెండ్ చేయడం. అందువల్ల లిబర్టీని సస్పెండ్ చేసే ఒక సీరియస్ చర్చ కనుక ఆ బ్లేటెంట్గా ఉంటే కోర్టు ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే మీరు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ప్రైమా ఫేసి ఉంది అని ట్రయల్ కోర్టు పేర్కొంది. అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, అవి నిలబడతాయా విచారణలో, నిలబడే తర్వాత సంగతి. కానీ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక మేము బెయిల్ ఇవ్వలేము అని కోర్టులు చెప్పాయి. సో క్వాష్ పిటిషన్ కూడా రిజెక్ట్ చేస్తానికి కారణం అది. అందువల్ల ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీల ఇన్వెస్టిగేట్ చేసే హక్కును కోర్టులు అడ్డుకుంటాయని అనుకోండి. ఇది రెండవది. మూడవది ఏంటి అంటే ఇక కస్టడీ. ఇప్పుడు ఇక్కడ రెండు రకాల కేసులు ఇవాళ ఉన్నాయి. ఒకటేమో పిఎంఎల్ఏ కోర్టులో విచారణ జరుగుతుంది. అంటే ఇప్పుడు కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది పిఎంఎల్ఏ కోర్టులో. సో పిఎంఎల్ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేసి తమ కస్టడీ ఇవ్వమని అడుగుతారు. ఇప్పుడు కవితను అలాగే ఇక్కడ అరెస్ట్ చేసి ఈడీ పిఎంఎల్ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేసి
తమకు 10 రోజుల కస్టడీ ఇవ్వమంటే కోర్టు వారం రోజుల కస్టడీ ఇచ్చింది. కస్టడీ ఇవ్వడం అంటే ఏంటంటే అరెస్ట్ చేశాక విచారణ సంస్థలు ఖచ్చితంగా వితిన్ 24 hours కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. సో ఆ కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత మాకు అప్పచెప్పండి అని అడగాలి. వాళ్ళే అరెస్ట్ చేసిన ఎందుకు అప్పచెప్పాలంటే మా దగ్గర కొంత ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ అంటే ఈ నేరము జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి, మరికొంత ఆధారాలు సమాచారం రాబట్టాలి అంటే ఆ వ్యక్తిని ప్రశ్నించాలి. అందువల్ల ప్రశ్నించడానికి మాకు అప్పచెప్పండి అని అడుగుతారు. సో అలా అప్పచెప్పాలి అని అడిగినప్పుడు కేజ్రీవాల్ తరఫున లాయర్ మేము సహకరిస్తాం కదా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్తారు. ఇక్కడ కవితను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. కవిత అరెస్ట్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మోపిన ఒక కీలక అభియోగం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక కాన్స్పిరేటరు అంటే ఈ లిక్కర్ కేసులో కుట్రదారు. కవిత కేజ్రీవాల్ కలిసే ఈ కుట్ర బన్నారు. అంటే కవితనేమో లిక్కర్ కంపెనీల తరఫున, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీల తరఫున, వీళ్ళిద్దరి మధ్య కుదిరిన డీలే లిక్కర్ పాలసీ. అంటే ఢిల్లీలో మద్యం విధానాన్ని కొంతమంది మద్యం వ్యాపారులకు అనుచిత ప్రయోజనాలు కలిగేలాగా మార్పులు చేసి అందుకు బదులుగా ఒక 100 కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికలకు ఖర్చుల కొరకు వీళ్ళు రూట్ చేశారు అన్నది అభియోగం. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు పెంచుకున్నాడనో మనీష్ సిసోడియా ఆస్తులు పెంచుకున్నాడని కూడా ఆరోపణ కాదు. గోవా ఎన్నికలకు పంజాబ్ ఎన్నికలకు వాడారు అన్నది ఆరోపణ. సో అందువల్ల అయితే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్క్రాప్ చేశారు, ఇప్పుడు లేదు అది. అందువల్ల మనీ ట్రైల్ లేదు కదా, ఎవరు ఎక్కడి నుంచి ఎవరికి డబ్బులు ముట్టాయి అనేది ఆ వాదన. డబ్బులు ముట్టడం అనేది కాదు, వీళ్ళు ఇలా కుట్ర పడ్డారు అనేది వాళ్ళ వాదన. అందువల్ల కవితను కేజ్రీవాల్ను కలిపి కూర్చుండబెడతాం, కవిత కేజ్రీవాల్ను కలిపి కూర్చుండబెట్టి మేము విచారణ జరుపుతాము అని ఈడీ అడిగే అవకాశం ఉంది. సో ఈడీ వెళ్ళి సో మాకు అప్పచెప్పని కేజ్రీవాల్ను ఆల్రెడీ మా కస్టడీలో కవిత కూడా ఉంది, వీళ్ళిద్దరిని ఎదురెదురు కూర్చుండబెట్టి మేము మరికొంత సమాచారాన్ని రాబడతాము అన్నప్పుడు కోర్టులు నార్మల్గా ఇన్వాల్వ్ కావు ఏమో అని అనుమానం. ఎందుకంటే మీరు లేదు ఇద్దరిని కూర్చుండబెట్టద్దు, మీరు ఇట్లా విచారణ జరపద్దు అని కోర్టులు అనలేవు కదా. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు విచారణ చేసి ఆ మెటీరియల్ తీసుకొని కోర్టు ముందుకు వచ్చినప్పుడు ఆ మెటీరియల్ న్యాయ విచారణలో, న్యాయ సమీక్షలో, జ్యుడిషియల్ స్క్రూటినీలో చెల్లుతుందా లేదా అనేది కోర్టులు తీర్పులు చెప్తాయి తప్ప మేము ఇన్వెస్టిగేటే చేయొద్దు అని కోర్టులు అనవు. అందువల్ల బహుశా కేజ్రీవాల్కు రిలీఫ్ దొరకడం అనుమానమే. ఇక పిఎంఎల్ఏ కోర్టే కాదు సుప్రీంకోర్టు కూడా మూవ్ చేశారు. సుప్రీంకోర్టులో ఎమర్జెన్సీ విచారణ కూడా కోరారు. అంటే బహుశా ఇవాళ సుప్రీంకోర్టు విచారణ కూడా చేపడుతుంది. ఈ కేసులో ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యాడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు, ఇక్కడ కవిత అరెస్ట్ అయ్యిండు. సో అందువల్ల ఆల్రెడీ ఈ కేసులో నిందితులు అనేక మంది ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళెవరికి దక్కని ప్రివిలేజ్ కేజ్రీవాల్కి దక్కుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఇక్కడ మనీష్ సిసోడియా ఇన్నేళ్ళుగా జైలులో ఉన్నాడు, ఆయన బెయిల్కు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా రాలే. అందువల్ల బహుశా కేజ్రీవాల్కు రిలీఫ్ దొరకకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. బట్ లెట్ us see, ఎందుకంటే కోర్టులు ఇచ్చే తీర్పులు మనం ఎప్పుడు కూడా స్పెక్యులేట్ చేయకూడదు. ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని చెప్పి కేసు లాగవు. సో ముఖ్యమంత్రిగా ఉంటాడు ఉండబోతున్నాడు అంటూ ఆప్ నాయకురాలు ఢిల్లీ మంత్రి అతీషి వ్యాఖ్యానించారు. సో రాజ్యాంగ రీత్యా వెసులుబాటు ఉంది, ఎక్కడ బ్యాన్ లేదు, జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు, జైల్లో ఉన్నంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని ఆమ్ ఆద్మీ పార్టీ వాదన. అది మళ్ళీ వేరే చర్చ. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నేరస్తుడు కాదు, కేవలం నిందితుడే. అరవింద్ కేజ్రీవాల్ ఏమీ జైలు శిక్ష పడలే. ఇట్ ఈస్ ఓన్లీ ఏ జ్యుడిషియల్ కస్టడీ. మన దేశ చట్టాల ప్రకారం జైలు శిక్ష పడడమే కాదు, 2 ఏళ్ల కనీస జైలు శిక్ష ఉంటేనే ఆయన చట్టసభల సభ్యత్వాన్ని కోల్పోతాడు. అందుకే రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో కూడా 2 ఏళ్ళు పడ్డది. అది కూడా పరువు నష్టం కేసులో హైయెస్ట్ పనిష్మెంట్, అది 2 years. నార్మల్గా ఎవరికి వేయరు.
ఆయన కేసీఆర్ డిస్క్వాలిఫై అయ్యడం మళ్ళీ కోర్టులో రిలీఫ్ వచ్చింది అనుకోండి. సో అందువల్ల ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా డిస్క్వాలిఫై కాడని ఎమ్మెల్యేగా, అందువల్ల ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వర్తన ఒక ఆస్పెక్ట్. అలాగే జాతీయ కన్వీనర్గా ఎన్నికల ప్రచారం అయితే చేసుకోలేడు, లోపల ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారానికి స్కోప్ ఉండదు. బట్ డెఫినెట్గా అదొక డైమెన్షన్, కాన్స్టిట్యూషన్ డైమెన్షన్. కానీ ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించాలి కదా అనే యాంగిల్లో ఈ విచారణ జరగదు. ఈ విచారణకు ముఖ్యమంత్రి మంత్రితో సంబంధం లేదు. విచారణ ముందు అరవింద్ కేజ్రీవాల్ ఒక నిందితుడు, ఈడీ ఒక నిందారోపణ చేస్తున్న ఏజెన్సీ, అక్కడికి ఉంటుంది తప్ప ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన సూపర్ స్టార్ కదా అని కోర్టు ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామిక రాజ్యాంగాల్లో చట్టం ముందు అందరూ సమానులే కనుక విచారణ జరుగుతుంది. రైట్ సార్. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి ఈ స్థాయికి వచ్చారు సార్ కేజ్రీవాల్. సో అదే అవినీతి కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. అండ్ ఆప్ ఎక్కడ ప్రచారం చేసినా, ఎక్కడ అభ్యర్థులు నిలబెట్టినా కూడా అక్కడికి కేజ్రీవాల్ వెళ్తారు, ప్రచారం చేస్తారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన పరిస్థితి. అంటే కేజ్రీవాల్ స్టార్ క్యాంపెయినర్ ఆప్కి. అలాంటి స్టార్ క్యాంపెయినర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. పరిణామాలు ఏ రకంగా ఉండిపోతుంది? అంటే డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏంటంటే అందులో ఒకటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, స్వేచ్ఛగా జరగాలి, న్యాయంగా జరగాలి. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ పోటీ నడుస్తుంది. బీజేపీ తరఫున స్టార్ క్యాంపెయినర్ నరేంద్ర మోడీ, అమిత్ షా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటారు. ఆప్ తరఫున ప్రచారం చేయాల్సింది కేజ్రీవాల్. మన దేశంలో నాయకుడే కీలకం, నాయకుడిని చూసే ఓట్లు వేస్తుంటారు. ఎందుకంటే బీజేపీకి పడే ఓట్లలో 1/3 మోడీ చూసే ఓట్లు వేశారని అనేక నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్తున్నాయి. అందువల్ల బీజేపీకైనా ఆప్కైనా నాయకుని వల్ల ఓట్లు వస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, నాయకుని ఎన్నికల సమయంలో జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్టోరల్ ఛాన్సెస్ దెబ్బతినాలనే కదా పెట్టింది, లేకపోతే ఎందుకు పెడతారు? ఇప్పుడు ఎలక్షన్ల ముందే షెడ్యూల్ వచ్చిన తర్వాత అర్జెంట్ ఇప్పుడు లిక్కర్ కేసు ఏమైనా తలకింద లేదా? ఆల్రెడీ ఆ మద్యం పాలసీ లేదు, ఆ మద్యం పాలసీ ఆల్రెడీ రద్దయిపోయింది. విచారణ చాలా ఏళ్ళుగా జరుగుతోంది, కావాల్సినంత మెటీరియల్ ఉంది. ఈయన కొత్తగా ఈడీ ముందు అయ్యో ఈయన కేజ్రీవాల్ అరెస్ట్ చేయకపోతే ఆ మెటీరియల్ మొత్తం పోతుంది, ఎవిడెన్స్ అంతా పోతుందని ఎక్కడా లేదు. అందువల్ల ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటేనే ఎలక్టోరల్ ఛాన్సెస్ దెబ్బతింటానికి. అందువల్ల కోర్టు ముందు బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ అది కూడా అడుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. ఆయన ఒక రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక జాతీయ పార్టీ, వాస్తవంగా జాతీయ పార్టీకి ఒక జాతీయ కన్వీనర్ ఆయన. సో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నివారించడం ద్వారా నువ్వు ఒక రాజకీయ పార్టీకి అన్ఈక్వల్ ఫీల్డ్ ఉన్నావు. ఎందుకంటే ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. సో ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేశారు కదా. భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్గా లాభం ఉండొచ్చు, కానీ ఈ సాంప్రదాయం మొదలైతే రేపు ఎవడైనా ప్రతిపక్ష నేతలందరినీ లోపలేసి చేయొచ్చు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నది అదే కదా. ఏం చేశారు? షహబాజ్ షరీఫ్ పిఎం, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్, అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వీళ్ళ ప్రభుత్వం ఉంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో వేశారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో వేసి ఆయన డిస్క్వాలిఫై అన్నారు కోర్టులో. ఆయనకు పోటీ చేసి అనర్హుడు అన్నారు. ఆ పార్టీ కూడా పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఏమైంది? ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 100 సీట్లు వచ్చినాయి. పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశంలో. సో అక్కడ కూడా నీకు అధికార పార్టీ కన్నా కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు ఎక్కువ సీట్లు వచ్చాయి, ఆర్మీ ఉండి రిగ్గింగ్ చేసినా కూడా. అందువల్ల మన దేశం ఇంకా ప్రజాస్వామిక చైతన్యవంతమైన దేశం కదా. సో పాకిస్తాన్ లాగా మనం చేసుకుందామా అనేది ప్రపంచంలో చాలా దేశాలు ఇది జరుగుతుంది. ఇప్పుడు నిన్న కాకుండా రష్యాలో పుటిన్ ఏం చేశాడు, తన ప్రత్యర్థి అయినా అతన్ని జైల్లో వేశారు, ఆయన జైల్లోనే చనిపోయాడు. అలా ఇద్దరు పైకి వెళ్ళిపోయారు. సో ఆయనకి ఏమైంది? 77% పోలింగ్ జరిగింది రష్యాలో. 88% పుతిన్కి వచ్చాయి ఓట్లు. ఆయన సమీప ప్రత్యర్థి ఏంటంటే నార్మల్గా 10% తేడా ఉండొచ్చు, అదే ఎక్కువ. అంటే ఆయన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి 4% వచ్చింది ఓటింగ్, 4.3. అంటే ప్రపంచంలో ఎక్కడైనా కనబడుతుంది మనకు. అంటే గెలిచిన వారికి ఓడిన వారికి 84% తేడా. అసలు ఊహించగలమా? ఏమున్నది? మనం వ్యతిరేకించిన వాళ్ళందరూ లోపలైతే ఎట్లే ఉంటుంది. అలాగే మియన్మార్లో మిలిటరీ పాలన ఉంది, దాన్ని వ్యతిరేకించే ఆంగ్ సాంగ్ సూకీ పెద్ద పోరాటం చేస్తుంది.
సో ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. ఇలా ప్రపంచంలో అనేక దేశాల్లో అసలు పోటీ చేసడానికి అర్హత లేకుండా చేసి వాళ్ళని జైల్లో పెట్టి ఎన్నికలు అయిపోయినట్టుగా తతంగం మామ అనిపించి మేము ప్రెసిడెంట్ అయిపోయినాం, ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాం డిక్లేర్ చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఈ ధోరణి లేదు. భారతదేశంలో ఇంతవరకు ఒక గొప్ప ప్రజాస్వామ్యం ఉన్నంతలో పరిమితులతో ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం? జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ లోపలేయాలి. ఇక రేపు స్టాలిన్ను, విజయన్ను, మమతా బెనర్జీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అందరినీ లోపలేదని అనుకోండి. ఏమున్నది? ఇక బీజేపీకి ఎదురే ఉండదు కదా, ఎన్నికల్లో ప్రచారం కూడా అవసరం లేదు. ఇది గెలిచిపోతారు కదా, ఎందుకంటే పోటీ అయితే వీలే కదా. శరద్ పవార్ను అందరి లోపలేసి పడేస్తాయి. సో దీన్ని ఒప్పుకుందామా? సో వాళ్ళ మీద కేసులు ఉండొద్దని అంటలేను. రాజకీయ నాయకులు కనుక వాళ్ళు నేరం చేస్తే తప్పించుకోవాలి, ఎన్నికలు ఉన్నాయి కనుక వాళ్ళు జైలు వేయకూడదు, వాళ్ళు విచారణ ఎదుర్కోకూడదు, పొలిటికల్ క్లాస్కి ఏదో ప్రత్యేక ప్రివిలేజెస్ ఉండాలని అనేది కాదు. డెఫినెట్గా రాజకీయ నాయకుడైనా చట్టం ముందు ఒకటే, అందులో రాజకీయ నాయకులకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు పబ్లిక్ లైఫ్లో చాలా ఆనెస్ట్గా ఉండాలి. కానీ మనం చూస్తున్నాం కదా, ఈడీ కేసులో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్. పోనీ ఏదైనా మెజారిటీ కేసులో నేరస్తులు అవుతున్నారంటే అది లేదు. అంటే నువ్వు అల్టిమేట్గా కేజ్రీవాల్ మీద ఏం తేలదు, కానీ ఈలోగా ఒక ఎన్నిక మాత్రం పూర్తవుతుంది, ఒక ఎలక్షన్ అయిపోతుంది, ఆయన పార్టీ ప్రచారం ఉండదు. సో మరి దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఖండించింది కదా. సో వైసీపీ అదే వాదన పెట్టింది, ఆయన నేరం చేశాడు, జైల్లో ఉన్నాడు, తప్పేంటని. మరి ఇక్కడ కూడా రేపు ప్రతిపక్షాలు ప్రత్యర్థులందరినీ లోపలేసుకుంటూ పోయి ఎన్నికల్లో గెలిచామని ప్రకటించుకుంటే ఆ ఎన్నికల పైన, ఆ ప్రజాస్వామ్యం పైన ప్రజలకు విశ్వాసం ఉంటుందా? ఎందుకంటే 99% సిబిఐ కేసులు, ఈడీ కేసులు ప్రతిపక్ష నేతల పైన ఉంది, అధికార పార్టీ నేతల మీద ఉండదు. బీజేపీలో చేరితే అవి కదలవు, బీజేపీ ఎన్డీఏలో చేరితే అవి మెదలవు, నీకు ఏది ఉండదు కదా. మరి దీన్ని ఎంతకాలం యాక్సెప్ట్ చేద్దాం? ఇదే చంద్రబాబు నాయుడు మీద అంతకుముందు కేసు, ఇదే జగన్మోహన్ రెడ్డి పైన కేసులు. ఇప్పుడు ఏం జరిగింది? 10 ఏళ్లలో ఏం జరగలే కదా. సో మమతా బెనర్జీ, శివేంద్ర అధికారి మీద కేసు, హేమంత్ బిశ్వా శర్మ మీద కేసు. ఇప్పుడు వాళ్ళు బీజేపీలో ఏరు ముఖ్యమంత్రులుగా, ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు, ఏమీ లేదు కదా. అశోక్ చౌహాన్ నిన్న మొన్నటి దాకా ఆయన ఆదర్శ సొసైటీ కుంభకోణంలో నిందితులు, పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆయన ఆ పార్లమెంట్లో చెప్పిన వారం రోజులలో ఆయన బీజేపీ ఎంపీ. అసలు మరి ఏం చేద్దాం దీన్ని ఇప్పుడు? అంటే అవినీతి పరులను శిక్షించడమే మోడీ ప్రభుత్వ వైఖరి అయితే, ఓ శివేంద్ర అధికారి ప్రతిపక్ష నేత కాకూడదు, ఓ హేమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రి కాకూడదు, ఓ అశోక్ చౌహాన్ రాజ్యసభ సభ్యుడు కాకూడదు కదా. మరి ఒకవైపు ఏమో మీరు అవినీతి వ్యతిరేక పోరాటం అంటూ అవినీతి పరులను మళ్ళీ మీ పార్టీలో చేర్చుకుంటూ ప్రతిపక్షాల మీద కేసులు పెడుతూ ఆ కేసుల్లో ఎలాగూ శిక్షలు పడవు, ఈలోగా వాళ్ళు రాజకీయ ప్రచారం చేసుకోరు. ఇది డెమోక్రసీకి మంచిదా అనేది ప్రజలు ఆలోచించాలి. రైట్ సార్. కేజ్రీవాల్ అరెస్టు మీద వివిధ పార్టీలు స్పందిస్తూ ఉన్నాయి సార్. ఇది చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, కేజ్రీవాల్ తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారనేది ఎన్డీఏ కూటమిలోని పార్టీల వాదన. మరోవైపు ఇండియా కూటమిలోని పార్టీలు ఎన్సీపీ, డిఎంకే ఇది ఓటమి భయంతోనే చేస్తూ ఉన్నారు, బీజేపీ దిగజారుడుతనం అని చెప్పి నియంతృత్వ చర్య అని స్పందిస్తూ ఉన్నారు. కవిత ఎలాగూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఈ చర్యని ఖండిస్తుంది. కానీ టీడీపీ అండ్ వైసీపీ ఈ రెండు పార్టీల వైఖరి ఏ రకంగా ఉండబోతోంది సార్? దీని మీద ఏదైనా కామెంట్ చేసే సాహసమైనా చేయగలుగుతారా వీళ్ళు? ఇప్పుడు ఇప్పటివరకైతే ఏం చేయలేదు, ఎందుకంటే టీడీపీ ఎన్డీఏలో ఉంది, ఎందుకు ఖండిస్తుంది? ఖండించే ప్రసక్తే లేదు. వైసీపీ కూడా ఖండించే సాహసం చేస్తుందా అనేది అనుమానమే. బీఆర్ఎస్ ఎలాగో ఖండిస్తుంది, ఎందుకంటే కవిత కూడా అరెస్ట్ చేశారు కనుక. విచిత్రం ఏంటంటే ఈ మద్యం కేసు అయ్యే వచ్చేంత వరకు కేసీఆర్ను ఆప్ నేతలకు కూడా అవినీతి పరుడే అన్నారు. నాకు ఆప్ తెలంగాణ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడల్లా కేసీఆర్ పెద్ద అవినీతి ప్రభుత్వం, దీనికి వ్యతిరేకంగా ఆప్ కూడా పోరాడుతుంది తెలంగాణలో అని చెప్పేవాడు. ఎప్పుడైతే మద్యం కేసు వచ్చిందో మొత్తం ఆగిపోయింది. సో కట్ చేస్తే ఖమ్మం మీటింగ్కు అరవింద్ కేజ్రీవాల్, భగవత్ మాన్ కూడా వచ్చారు. సో అందువల్ల ఆప్ బీఆర్ఎస్కు పెద్ద మిత్రపక్షం అయిపోయింది. ఇవాళ మీరు అంటే ఈ ట్రెండ్ సరైనది కాదు. నీకు ఒక తప్పు జరిగితే అనుకుంటే రాజకీయాలకు అతీతంగా దీన్ని తప్పని చెప్పే ధైర్యం ఉండాలి.
ఎందుకంటే మిత్రపక్షం అయినా ఉండాలి, కానీ రాజకీయాల్లో అలా ఉంటుందా? ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కనుక ఎన్డీఏలో లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా 2019 ఎన్నికలకు ముందు జరిగితే ఖండించేవాడా కదా. సో అప్పుడు అరవింద్ కేజ్రీవాల్తో చాలా మంచి స్నేహం ఉండే కదా. అంటే ఇలా ఎన్డీఏలో చేరిన కనుక ఖండించలేదు. ఇదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అందరూ ఖండించాలని కోరారు కదా. ఇప్పుడు అప్పుడు వైసీపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా దొరికాడు, అందుకే జైలుకి వెళ్ళాడు అన్నారు. మీరేమన్నారు, దేశమంతటా మద్దతు కావాలి అన్నారు. సో మద్దతు ఇస్తారా? ఇప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన జేపీ రైట్ అంటాడా? ఇలాంటి అరెస్టులను అంగీకరించగలరా జేపీ? బహుశా జేపీ ఖండిస్తారనుకుంటాను. కానీ రాజకీయ పార్టీలు బీజేపీ పట్ల తమ వైఖరి ఆధారంగా వీటి పట్ల రియాక్ట్ అవుతారు. సో మీరు ఇప్పుడు ఇదే కేసులో ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటోంది, కేజ్రీవాల్ అరెస్ట్ను వాళ్ళే వ్యతిరేకించడం లేదు. ఆ మాట కదా నేను ఎక్కడ చదివాను. మరి సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఫస్ట్ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో. కానీ ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం ఖండిస్తుంది. అంటే ఢిల్లీ నాయకత్వం ఖండించదు, జాతీయ నాయకత్వం ఖండిస్తుంది. ఇదే ఆప్ కనుక ఎన్డీఏలో చేరుంటే ఇవాళ కేసు ఉండేదా, ఖండించడం ఉండేదా, ఏముండేది? ఎందుకంటే ఇదే జేడీఎస్ పైన దేవగౌడ కుమారస్వామి పైన ఇలాంటి విమర్శలు చేశారు, ఆరోపణలు. అజిత్ పవార్ పైన సాక్షాత్ మోడీ చేసేసాడు, 70,000 కోట్లు తిన్నాడని. ఇలా ఆయన ఆర్థిక మంత్రిగా బ్రహ్మాండంగా ఉన్నాడు. సో అందువల్ల బీజేపీ చెప్పేదంటే చేరితే ఎన్డీఏలో చేరండి, మీకు పదవులు వస్తాయి, ప్రయోజనాలు దక్కుతాయి, కాదంటే జైల్లో ఉండండి అనేది చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు జైలుకి ఎందుకండి, మేము ఎన్డీఏలో ఉంటాం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అనే స్టాండ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనుక గట్టిగా ఎన్డీఏని విమర్శిస్తే ఏం జరుగుతుంది? కేజ్రీవాల్ చూడలేమా, ఏమని చూస్తలేమా? ఎందుకంటే ఆయన మీద కూడా సిబిఐడి కేసులు ఉన్నాయి, అవన్నీ తీస్తారు. ఇక అవి చాలా వేగంగా పరుగులు తీస్తాయి, విచారణ చాలా వేగంగా జరుగుతుంది, వెంటనే ఈడీ సోదాలకు వస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కనుక అందువల్ల ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. సో బీఆర్ఎస్ కూడా ఒకవేళ ఇప్పుడు కవిత ఈ కేసులో ఉండకపోతే ఎలా రియాక్ట్ అయ్యేదో, ఈ ఖండించేదా? అందువల్ల రాజకీయ పార్టీలు, ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను, నేను రాజకీయ పార్టీలు కేసు మెరిట్స్పై ఆధారంగా రియాక్ట్ కారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీతో ఉన్నారు, ఏ కూటమిలో ఉన్నారు, వాళ్ళ మిత్రులు ఎవరు అనే అంశాల ఆధారంగానే అన్ని విషయాల్లో రియాక్ట్ అవుతుంది, ఒక్క విషయమే కాదు. సో ప్రత్యేక హోదా విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవుతారు కదా. సో తాము ప్రతిపక్షంలో ఉంటే ఒక రకం, అధికారం ఉంటే ఒక రకం, మనం ఎన్డీఏలో ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం. సో ఇవన్నీ కూడా రాజకీయ వ్యవహారాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సార్. తెలంగాణలో